ఇవాళ నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే పబ్లిక్లో స్పైన్ గురించి ఉన్న అపోహలు, మిథ్యలు అంటే మిస్కన్సెప్షన్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ స్పైన్ సర్జరీ. దీని గురించి నేను ఇవాళ మాట్లాడబోతున్నాను. నేను ఎంతోమంది పేషెంట్స్కి నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి స్పైన్ సర్జరీ అవసరము అని చెప్తే కనుక వాళ్ళు నన్ను అడిగేది ద ఫస్ట్ థింగ్ దట్స్ వాళ్ళని చెప్పేది ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు, మాకు పరిచిన వాళ్ళు, లేకపోతే పెద్దలు నాకు చెప్పింది ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత కాళ్ళు పడిపోతాయి, లేకపోతే చేతులు కాళ్ళు పడిపోతాయి, ఇంకా మేము కదలలేము అనేది. అంటే ఇది ఎంతవరకు నిజం అని అడుగుతారు. దిస్ ఈజ్ అగైన్ మిస్కన్సెప్షన్. ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా స్పైన్, లంబార్ స్పైన్, లోవర్ లంబార్ స్పైన్ అంటే కింద నడుము మీద ఆపరేషన్ చేస్తే కనుక మనకి అక్కడ అసలు కాళ్ళు పడిపోవటం అనేది జరగదు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక మనకి బొట్టన వేలు లేకపోతే పాదంలో మాత్రమే వస్తాయి. మెడలో ఆపరేషన్స్ చేస్తే కనుక చేతులు కాళ్ళు లో వీక్నెస్ వస్తుంది అనే ఒక కాన్సెప్ట్ డెఫినెట్గా ఉంది. బట్ అది చాలా తక్కువ అనమాట. అంటే థియరిటికల్గా మనం పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్తాం. కానీ ఫ్రాంక్లీ నా ఎక్స్పీరియన్స్లో సర్వైకల్ డిస్క్, ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ డిస్క్ సర్జరీ మూలంగా అంటే మెడలో డిస్క్ ఆపరేషన్స్ మూలంగా పేషెంట్స్లో చేతులు కాళ్ళు వీక్నెస్ రావడం అనేది నేను ఇప్పటిదాకా చూడలేదు అంటే అతిశయోక్తి కాదు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ రేర్. ఎస్, దేర్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ కండిషన్స్. అంటే కొన్ని కండిషన్స్లో మనకి ఆ వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అది ఎప్పుడు అంటే పేషెంట్ మన దగ్గర ఆల్రెడీ వీక్నెస్తో, బాగా సివియర్ వీక్నెస్తో వచ్చినప్పుడు అంటే నరాల మీద ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆపరేషన్ చేస్తుంటే కనుక మనం ఒక మిల్లీమీటర్ స్పేసెస్లో మనం ఆపరేషన్ చేస్తూ ఉండాలి. సో అట్లాంటి టైమ్స్లో ఒక్కొక్కసారి వీక్నెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీక్నెస్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది, లేకపోతే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. కానీ అంటే వీక్నెస్ తగ్గుతుందే కానీ ఇంకా వీక్నెస్ పెరగడం అనేది, అంటే పేషెంట్ పూర్తిగా బెడ్ రిడన్ అయిపోవడం అనేది, లేకపోతే చేతులు కాళ్ళు పూర్తిగా పడిపోవడం అనేది యాక్చువల్లీ చాలా రేర్. అది మెడలో ఆపరేషన్స్లో కూడా మనకి ఆ కాంప్లికేషన్ ఈజ్ వెరీ రేర్. మెడలో ఆపరేషన్స్తో అసలు కాళ్ళు పడిపోవడం, చేతులు పడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే చేతికి సంబంధించిన నరాలు మెడలోనే బయటకు వచ్చేస్తాయి స్పైనల్ కార్డ్ నుంచి. సో నడులో ఆపరేషన్ చేస్తే కనుక కాళ్ళలో వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా అది ఉత్త బొట్టనవేలు లేకపోతే పాదంలో మాత్రమే ఉంటుంది. కానీ పూర్తిగా కాళ్ళు పడిపోవడం అనేది కూడా అసలు జరగని పని. సో ఈ ధోరణి అంటే స్పైన్ ఆపరేషన్ చేస్తే కాళ్ళు పడిపోతాయి లేకపోతే చేతులు పడిపోతాయి అనేది దిస్ ఇస్ అగైన్ ఎ మిస్కన్సెప్షన్. బికాజ్ ఈ కాంప్లికేషన్ ఈజ్ వెరీ వెరీ రేర్. చాలామంది స్పైన్ పేషెంట్స్ నా దగ్గర సర్జరీకి వచ్చిన వాళ్ళు నన్ను అడిగే ఒక వెరీ రొటీన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆపరేషన్ తర్వాత నాకు పెయిన్ పూర్తిగా తగ్గిపోతుందా, నాకు 100% పెయిన్ రిలీవ్ అయిపోతుందని గ్యారంటీ ఇస్తారా అనే దాని గురించి. నౌ దట్ ఈస్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. ఎందుకంటే పెయిన్ పూర్తిగా తగ్గిపోతుందా లేదా ఆపరేషన్ తర్వాత అనే దానికి చాలా డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా గురించి మాట్లాడితే ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగా సయాటికాకి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఒకే పేషెంట్లో ఒక 2-3 కారణాలు కలిసి ఉండొచ్చు. సో ఇప్పుడు ఒక కారణం మీద ఫోకస్ చేసి ఇంకో కారణం మనం గ్రహించలేకపోతే ఒకవేళ డాక్టర్స్, సో ఆబ్వియస్లీ పేషెంట్కి ఆపరేషన్ తర్వాత పూర్తిగా పెయిన్ రిలీవ్ కాకపోవచ్చు. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, సర్జరీ. ఏ వెల్ డన్ సర్జరీ, ఏ ప్రాపర్లీ డన్ సర్జరీ విత్ ఎ గుడ్ టెక్నిక్, డెఫినెట్లీ పేషెంట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ పెయిన్ రిలీఫ్. అంటే ప్రాపర్గా సర్జరీ జరిగితే కనుక పెయిన్ రిలీఫ్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్కి వస్తే కనుక, అంటే పేషెంట్ పరంగా మనకి ఏమేమి ఉంటాయి అంటే, పెయిన్ టాలరెన్స్ ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉండదు. అంటే నొప్పిని తట్టుకునే శక్తి ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఉండదు. కొంతమందికి పెయిన్ టాలరెన్స్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి పెయిన్ టాలరెన్స్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే నొప్పి ఎక్కువ తట్టుకోలేని వాళ్ళు ఆపరేషన్ తర్వాత కూడా కొంచెం పెయిన్ ఉన్నా కూడా అబ్బా నాకు చాలా నొప్పి ఉంది అనే ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్తో కూడా చాలా బాధపడుతూ ఉంటారు. సో పెయిన్ టాలరెన్స్ ఇస్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది అంటే కానీ ఇంక ట్రీట్మెంట్ అయిపోయింది అని కాదు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ సవ్యంగా ప్రాపర్గా ఆపరేషన్ చేసేస్తే డాక్టర్ రెస్పాన్సిబిలిటీ అక్కడికి ఎండ్ అయిపోతుంది. తర్వాత డాక్టర్ రెస్పాన్సిబిలిటీ, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ అడ్వైస్, ఏ రకంగా మీరు జాగ్రత్త తీసుకోవాలి విన్నది అనేది డాక్టర్ చెప్తారు. కానీ డాక్టర్ చెప్పిన తర్వాత పేషెంట్ దాన్ని పాటించాలి. సో ఎంతమంది పేషెంట్స్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ రిలీఫ్ కూడా
దాని మీద డిపెండ్ అవుతుంది. సో యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకోవడం, స్మోకింగ్ ఇవన్నీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు హ్యాబిట్స్ మానుకోవడం, అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పోస్చర్స్ కానీ, సిట్టింగ్ పోస్చర్స్లో కానీ, లేకపోతే పనిచేసే తీర్లు కానీ, ఇవన్నీ మనం మార్పులు తెచ్చుకుంటే కనుక ఆపరేషన్ తర్వాత కూడా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా పెయిన్ చాలా వరకు రిలీవ్ అవుతుంది. సో దేర్ ఆర్ పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అండ్ డాక్టర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. సో అన్నీ కలిపి ఒకేసారి మనం పూర్తిగా పెయిన్ తగ్గిపోతుందా అంటే దట్స్ ఎ డిఫికల్ట్ క్వశ్చన్. బట్ ప్రస్తుతం టెక్నాలజీస్తో ఖచ్చితంగా పేషెంట్ డాక్టర్ దగ్గరికి పెయిన్ తీసుకుని వస్తే ఆపరేషన్ తర్వాత నొప్పి రిలీవ్ అవుతుంది, అవ్వాలి. చాలామంది స్పైన్ పేషెంట్స్కి ఆపరేషన్ అని చెప్పినా కూడా వాళ్ళు ఆపరేషన్ దాకా రారు. చాలా అంటే ఆపరేషన్ అత్యవసరమైన పరిస్థితి ఉన్నా కూడా కొంతమంది ఆపరేషన్ దాకా రారు. ఎందుకంటే కొంతమందికి ధోరణి ఏంటి అంటే ఆపరేషన్ తర్వాత నా నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది, అంటే స్పైన్ ఆపరేషన్ తర్వాత నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అనేది. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డెఫినెట్గా అది నిజం కాదు. ఎందుకంటే ఒక ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి చాలా మటుకు తక్కువ అయిపోతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఫ్యాక్టర్. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత నొప్పి ఇంకా ఎక్కువైపోతుంది అనేది ఖచ్చితంగా నిజం కాదు, కరెక్ట్ కాదు. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ సర్జరీ ఈజ్ టు రిలీవ్ పెయిన్. అంటే ఆ సర్జరీ చేస్తే కనుక మనకి మన ప్రాబ్లమ్స్ తగ్గించాలనే మనం ఆపరేషన్ చేస్తాం. ప్రస్తుతం ఏంటంటే ఈ కాలంలో ద ట్రెండ్ ఈస్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ ద పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అంటారు. అంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్ వాళ్ళ రొటీన్ జీవితాన్ని ఎంత హ్యాపీగా, ఎంత సులువుగా గడపగలుగుతున్నారు అనే దాని మీదే మేము ఫోకస్ చేస్తాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు పేషెంట్కి ఆపరేషన్ తర్వాత పెయిన్ రిలీవ్ కాకపోయిందంటే పేషెంట్ కన్నా డాక్టర్కి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దిస్ కాన్సెప్ట్ ఇస్ డెఫినెట్లీ నాట్ ట్రూ. అంటే ఆపరేషన్ తర్వాత వెన్ను నొప్పి నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కామన్ డౌట్స్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం డిస్క్ గురించి మాట్లాడితే డిస్క్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ అవసరమా అనేది. ప్రతి ఒక్క పేషెంట్కి డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆపరేషన్ అవసరం అనేది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లోనే చెప్పినట్టుగా 100కి 80 నుంచి 90% మందికి ఆపరేషన్ లేకుండా మందులతో కానీ, ఎక్సర్సైజెస్ లేదా ఫిజియోథెరపీతో కానీ మనం డిస్క్ ప్రాబ్లమ్స్ని సెటిల్ చేసుకోవచ్చు. సో ఆపరేషన్కి వచ్చే పర్సంటేజ్ ఇట్స్ హార్డ్లీ 10 to 20% అనమాట. సో ఇంత మాత్రం జనాలకి మాత్రమే, అంటే హార్డ్లీ 10 to 20% ఆఫ్ ద పాపులేషన్ విత్ ద డిస్క్ ప్రాబ్లమ్ ఆర్ పాసిబుల్ ఈవెన్ లెస్ దెన్ దట్, అంటే దానికన్నా తక్కువ కూడా ఆపరేషన్కి కావాల్సిన అవసరం వస్తుంది. నెక్స్ట్ ఇంకొక గ్రేటెస్ట్ మిస్కన్సెప్షన్ ఆర్ గ్రేటెస్ట్ అపోహ ఏంటి అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే లేకపోతే స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే, ఒక స్పైన్ ప్రాబ్లం తీసుకుని స్పైన్ సర్జన్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అనే చెప్తారు అనేది. దీనికి ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటే కనుక పెయిన్ లేకపోతే ఆయన ప్రాబ్లం బాగా, పేషెంట్ ప్రాబ్లం బాగా ఎక్కువ ఉందనే కదా. కామన్గా మనకి ఇండియన్ పాపులేషన్లో ఏంటి అంటే మనకి టాలరెన్స్ ఎక్కువ, అంటే పెయిన్ నొప్పి తట్టుకునే శక్తి బాగా ఎక్కువ. సో బాగా ఎక్కువ అయ్యి మనం ఇంకా తట్టుకోలేని పరిస్థితుల్లో మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్టేషన్ చేసుకునే అవసరం మనకి వస్తుంది. యూజువల్గా ఇండియన్ పాపులేషన్లో వీఆర్ వెరీ రిసైలియంట్ టు పెయిన్. సో ఒక డాక్టర్ దగ్గరికి వచ్చారు అంటే కనుక సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడే వస్తారు. సో సిమ్టమ్స్ ఎక్కువ ఉండే కనుక ఆబ్వియస్లీ దానికి ఆపరేషన్ అవసరం పడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఎవ్రీ పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతి పేషెంట్కి ఆపరేషన్ అవసరం పడుతుంది అనేది మాత్రం తప్పు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామందికి, అంటే 100కి 80 నుంచి 90% మందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా పేషెంట్స్కి ఆపరేషన్ లేకుండా మందులతో కానీ లేకపోతే ఇతర అడ్వైజెస్తో కానీ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆపరేషన్కి వచ్చే శాతం చాలా చాలా తక్కువ, అంటే ఇట్స్ హార్డ్లీ 10 to 20%. ఇంకోటి, చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ డౌట్లు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో ఇంకో క్వశ్చన్ నాకు ఏంటి అంటే, మేము విన్నాము లేదా మా పరిచయం వాళ్ళకి ఏమైంది అంటే ఆపరేషన్ చేసి అది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అనేది. అంటే ఒకసారి స్పైన్ ఆపరేషన్ అయితే మళ్ళీ స్పైన్ ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉండాల్సి వస్తుంది అనే ఒక ధోరణి అనమాట. నా దిస్ ఇస్ అగైన్ రాంగ్ కాన్సెప్ట్. అంటే పూర్తిగా ఇది తప్పు, అసలు జరగదు అని నేను చెప్పను. కానీ ఏంటంటే ఒక్కసారి ఆపరేషన్ చేస్తే మళ్ళీ ఆపరేషన్ చేయించుకుంటూ ఉండాలి అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రాపర్ డయాగ్నోసిస్, అంటే ప్రాపర్గా డయాగ్నోసిస్ అయిపోయిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ వస్తే కనుక
మళ్ళీ రీఆపరేషన్ రేట్స్ అనేది చాలా తక్కువ. బట్ దెన్ దిస్ అగైన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్త సర్జన్ ఫ్యాక్టర్సే కాకుండా పేషెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్స్ కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని డాక్టర్స్ ఇచ్చిన అడ్వైస్ ప్రాపర్గా ఫాలో అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా స్పైన్ సర్జరీస్లో ఇప్పుడు పర్టికులర్గా అంటే స్క్రూస్ వేసాము, బొయ్యిలో స్క్రూస్ వేయాల్సి వచ్చింది, స్క్రూస్ వేసి ఫిక్స్ చేసాము అంటే కనుక, ఆర్ ఇంప్లాంట్స్ వేసి ఫిక్స్ చేసామంటే కనుక మెడలో కానీ నడులో కానీ అడ్జసెంట్ సెగ్మెంట్ డీజనరేషన్ అంటారు. అంటే ఏ లెవెల్కి ఆపరేషన్ చేసామో దాని నెక్స్ట్ లెవెల్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే డాక్టర్స్ ఇచ్చిన అడ్వైజెస్ మనం ఆపరేషన్ తర్వాత కొంచెం తప్పకుండా పాటించాలి. కానీ చాలా వరకు మన ఇండియన్ పాపులేషన్ ఏంటంటే మనం వీఆర్ మోర్ వర్క్ ఓరియంటెడ్. సో మనం ఒకసారి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఓకే అయిపోయింది, ఇంకా ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంకా నా పని నేను చేసుకుంటాను అనుకుని ఈ అడ్వైస్ని చాలామంది పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. సో మళ్ళీ అడ్జసెంట్ సెగ్మెంట్ డీజనరేషన్స్ కానీ రికరెన్స్ రేట్స్ కానీ ఇవన్నీ కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. సో పోస్ట్ ఆపరేటివ్ అడ్వైస్ అండ్ పోస్ట్ ఆపరేటివ్ బ్యాక్ కేర్ బై ద పేషెంట్స్, అంటే పేషెంట్స్ ద్వారా వాళ్ళ నడుముకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగ్గా తీసుకుని వాళ్ళు డాక్టర్ చెప్పిన అడ్వైస్ ప్రాపర్గా ఫాలో చేస్తే రీఆపరేషన్ రేట్స్ ఖచ్చితంగా చాలా తగ్గుతాయి. అండ్ ఇప్పుడు అగైన్ కమింగ్ టు సర్జన్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ కానీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్తో కానీ మనకి స్పైన్కి సంబంధించిన డ్యామేజ్ చాలా తక్కువ జరుగుతుంది అనమాట. సో అంటే స్పైన్ డైనమిక్స్, ఇందాక నేను మాట్లాడినట్టుగా స్పైన్ బయోమెకానిక్స్ కానీ స్పైన్ డైనమిక్స్ కానీ మనం ఎక్కువ ఆల్టర్ చేయకుండా ఈ ప్రొసీజర్స్ చేస్తాం, ఈ సర్జరీస్ చేస్తాం. సో స్పైన్ బయోమెకానిక్స్ ఎక్కువ ఆల్టర్ కాకుండా ఉంటే కనుక పేషెంట్కి సబ్సిక్వెంట్గా మళ్ళీ ఆపరేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ద న్యూయర్ టెక్నాలజీ ఆఫ్ సర్జరీస్ విత్ గుడ్ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ కేర్ డెఫినెట్లీ విల్ బ్రింగ్ డౌన్, అంటే లేటెస్ట్ టెక్నాలజీ కానీ సర్జికల్ టెక్నిక్స్ అండ్ ఆ పైన పేషెంట్స్ ఆపరేషన్ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కరెక్ట్గా తీసుకుంటే కనుక మళ్ళీ ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం చాలా తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా నా దగ్గర ఇంకొంతమంది పేషెంట్స్ కొంచెం అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేకపోతే స్పైన్ సర్జరీస్ గురించి రీసెర్చ్ చేసుకుని వచ్చిన వాళ్ళు కానీ అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి స్పైన్ సర్జరీ కూడా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్తో అయిపోతుంది అనేది. ఇది ఇంకో రీసెంట్గా మొదలవుతున్న మిస్కన్సెప్షన్ అనమాట. సో డెఫినెట్గా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ అనేవి ఈ కాలంలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి మనం ట్రై చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ టైం సర్జరీస్ కానీ లేకపోతే ఈవెన్ రీఆపరేషన్స్ రికరెన్సెస్ పేషెంట్స్కి కూడా మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ వీ క్యాన్ యూజ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. కానీ ప్రతి పేషెంట్కి అంటే పేషెంట్ నా దగ్గర వచ్చేది ఏంటంటే ఇది కీహోల్ ఆపరేషన్ అయిపోతుందా, ఈ ఆపరేషన్ నాకు కీహోల్ సర్జరీతో చేసేస్తారా అనేది. ప్రతి పేషెంట్కి కీహోల్ సర్జరీ అంటే మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఈవెన్ ఈ కాలంలో కూడా కన్వెన్షనల్ స్పైన్ సర్జరీస్ అంటే ఓపెన్ స్పైన్ సర్జరీస్ పూర్తిగా అంటే కొంచెం పెద్ద కట్ వేసి మజిల్ని డిసెక్ట్ చేసి మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఈ కాలంలో కూడా కొన్నిసార్లు పడుతుంది. సో ప్రతి పేషెంట్ మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్తోనే చేయాలి లేకపోతే చేసేసేయచ్చు అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా కొంచెం కన్వెన్షనల్ స్పైన్ సర్జరీస్ కూడా ఇండికేషన్స్ అంటారు వాటిని. అంటే సో ఈవెన్ టుడే there are certain indications wherein conventional spine surgery is required. But of course, most of the cases అంటే చాలా మటుకు మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీస్ చేయొచ్చు.